నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. హింసాత్మక సంఘటనలు రీపోల్కు తావులేని విధంగా పారదర్శక నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు లక్ష్యంగా అందరూ కృషి చేయాలని భారత ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ కోరారు. భారత ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ 4వ దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల జిల్లా ఎన్నికల అధికారులు, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎక్స్పెండిచర్ ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సాధారణ పరిశీలకులు ఎం దీపా, ఎల్ నిర్మల్రాజ్, పోలీస్ అబ్జర్వర్ శైలేష్ కుమార్ సిన్హా, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు పీయూష్ శుక్లా, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు మహల్ అగర్వాల్, విక్రమాదిత్య మీనా, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల హాజరయ్యారు. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ఎంసీ మాజీ చైర్మన్ పోలిశెట్టి చంటి పేదలకు అన్నదానం జరిపారు. చంటి తన తల్లి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రతినిధి దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు జరిపారు. బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ కు బీసీలు మద్దతు ఇవ్వాలని తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కార్మూరు వెంకట నాగేశ్వరరావు, పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల కోరారు. తణుకులో జరిగిన యాదవ సంఘ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. బీసీలకు అధికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. ప్రతి పక్షాల వారు బీసీల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారే తప్ప వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు విమర్శించారు. యాదవ సంఘ గౌరవ అధ్యక్షులు సప్ప బలరామకృష్ణ, నమ్మి వాసు, అధ్యక్షులు కరి గంగాధరప్పారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉక్కునూరి గోపాలకృష్ణ, కొంగరావు శ్రీనివాస్, నాసరి పార్థసారథి, సందాబ్ దుర్గారావు, బిడిదాసి చిన్న, బద్దాల బలరామకృష్ణ, చంద్రబోయిన శ్రీనివాస్, బుంగా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నేనుండగా మీ అందరికీ కూడా మేలు జరుగుద్ది, మంచి జరుగుద్ది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యాదవ జాతిలో పుట్టినందుకు మీ గౌరవాన్ని పెంచుతాను కానీ మీ గౌరవం తగ్గించమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నన్ను ఈ రాజకీయాల్లో తీసుకొచ్చింది కాపులు, మా ఊరు కాపులు, మా ఊరంతా కాపులే, మా 7 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. నన్ను రాజకీయాల్లోకి నాగేశ్వరరావు మన ఎమ్మెల్యే కాకుండా ఏమీ కాకుండా ఇన్ని పనులు చేస్తున్నాడు నాకున్న పరిచయాలతోటి. మన ఎమ్మెల్యేని చేసుకుంటే బాగుంటుందని చెప్పి నన్ను రాజశేఖర రెడ్డి గారికి తీసుకెళ్లారు మా ఊరు కాపులందరూ. నాతోటే రాజకీయాలు సరనుకున్నా. మళ్ళీ నా కొడుకును కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పెట్టాలని మీ అబ్బాయి నన్ను పెట్టారు, ఇచ్చారు. మరి అక్కడ బాబు కష్టపడుతున్నాడు, ఇక్కడ నేను కష్టపడుతున్నాను ఒక్కడనే. మా అప్పారావు వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. మీరు కూడా మీ బంధువులకి, మీ చుట్టాలకి మీరు చెప్పుకుని నాకు 10 ఓట్లు వేయించేలా కష్టపడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక ఉన్నది 10 రోజులే. ఈ 10 రోజులు కూడా మీరు ఒకరికొకరికి చెప్పుకుని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి చెప్పి నాకు సాయం చేయాలని, నన్ను గెలిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి మనిషిని మనం చూడలేం. ఇవాళ బీసీలకి పెద్దపేట వేశారు. బీసీలను ఓట్లేసే యంత్రాల్లో వాడుకున్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ బీసీలకి రాజ్యసభ 4 పంపించాడు. ఏనాడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు మన వాళ్ళని ఏ బీసీని కూడా రాజ్యసభ పంపించలేదు. బీసీలకు పెద్దపేట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలుసు. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ అందరికీ కూడా పథకాలు అందుతున్నాయా లేదా? మీ అందరికీ కూడా వాలంటీర్స్ని పంపించి మీ ఇంటికి గౌరవాన్ని పెంచి మీకు ఇస్తున్నారా లేదా? మీరు కాలం రైట్ పెట్టకుండా ఆ జన్మభూమి కమిటీలని దరిద్ర కమిటీలు పెట్టేవాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళని చూసి భయపడే పరిస్థితి ఉండేది. ఇవాళ ఎవరితోటి మీరు అడగకుండా, మీరు గడప దాటకుండా మీ పథకాలు రాస్తున్నారా లేదా? ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మళ్ళీ పెద్ద ఎత్తున ల్యాండ్ కొంటున్నాం, ఇంకా స్థలాలు రాని వాళ్ళకు కూడా స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో మన మొదలైన ఎలక్షన్ అయిన వెంటనే 6 నెలల లోపలనే టిట్కో హౌసెస్ కూడా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఒక మధ్యతరగతి వాళ్ళకి ఎల్ఐజీ కాలనీ 100 ఎకరాల్లో కాలనీ చేసి తక్కువ రేట్లకి 150 గజాల్లో ఇల్లు కూడా కట్టించి ఇస్తానంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ ల్యాండ్ కూడా చూడటం జరిగింది. ఒకటి కాదు, ఎన్నో రకాలు చేస్తున్నారు. అందరికీ కూడా మీకు మేలు జరిగేలాగా చూసే బాధ్యత నాది. మీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మన వాళ్ళందరూ కూడా దగ్గరుండి మీ అందరికీ చేసి పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ,
నన్ను ఇవాళ రాజకీయాల్లో తీసుకొచ్చేది కాపులు. అందుకే నేను మన జాతి గౌరవం పెరిగేలా చూస్తాను. ప్లస్ నేను చచ్చే వరకు అందరివాడిగా ఉంటాను. గతంలో ఎంతమంది పోరాటం చేసినా కూడా మనం ఒక్కొక్క కులం తరపున మహానాడులు నిర్వహించి మన జన సమీకరణ చేసి మన జనాభా ఎంత ఉన్నాము, మాకు కూడా ఎన్నికల్లో ఇన్ని టికెట్లు కేటాయించండి అని అడిగేవాళ్ళం. కానీ ఏ పార్టీలు కూడా మన జనబలాన్ని చూసి టికెట్లు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఎవరైనా సరే అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొని ఎదగాలి. ఈ రోజు కానీ మనకు వచ్చిన అవకాశాలను మనం అశ్రద్ధ చేశామంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్క నాయకుడు ఏ పార్టీ కూడా మన వైపు చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రాబోయే ఎన్నికలు 13వ తారీఖున జరగబోతున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి 10 రోజులు తమ వంతు బాధ్యత తీసుకుని బీసీల అభివృద్ధి కోసం, బీసీల రాజ్యాధికారి కోసం, మనకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం కోసం పూర్తిగా కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. ఒక పట్టణంలోనే యాదవ సంఘ సభ్యులు మీటింగ్ ఎంత భారీగా ఉందంటే నియోజకవర్గంలో ఈ సంఘం మీటింగ్ పెడితే ఇంకెంతమంది ఉంటారు, ఆయనకి ఎంత బలం అవుతారు అన్నది చూస్తేనే అర్థమవుతుంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కారుమూరి నాగేశ్వరరావు గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించడం ద్వారా మన బలాన్ని నిరూపించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కారుమూరి నాగేశ్వరరావు గారు యాదవ్ కులానికి చెందిన వారి వ్యక్తి అయినప్పటికీ, ఎంపీ అభ్యర్థి నేను ఉమాబాలని నేను సెట్టిబల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా మన వరకు మన సంఘాలు బలంగా ఉండి మనమంతా ఏకపక్షంగా చేసుకుంటూ ఇతర బీసీలను కూడా కలుపుకుంటే మరింత బలం అవుతాం. తణుకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని రాష్ట్ర మంత్రి తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణకు బహిరంగ సవాల్ విసిరారు. తణుకు మండలం కోనాల, ముద్దాపురం, దువ్వ గ్రామాల్లో చేపట్టిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 6,650 కోట్ల అభివృద్ధి చేస్తే తాను 3,300 కోట్ల అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని తిరిగి దోచుకోవడానికి 3 కండువాలతో వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగిస్తున్నారని తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం తమ పార్టీ పాటుపడుతోందని అన్నారు. కుల మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న జగన్ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజలు సహకరించాలని కోరారు. తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శనివారం ఇరగవరం మండలం, అత్తిలి మండలాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాలతో కలిసి కె ఇలేంద్రపురంలో ప్రచారం ప్రారంభిస్తారు. సాయంత్రం వృదలపాలెంలో ర్యాలీ ముగుస్తుంది. ఇరగవరం మండలం రేలంగిలో మంటాలాంబ అమ్మవారి దేవాలయం వద్ద రేలంగి ఆటో యూనియన్ సభ్యులతో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యను అడిగి తెలుసుకుని ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని తెలిపారు. కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. ఆర్మీలతో ఆటో యూనియన్ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో మహిళలను బాగా ఆకట్టుకుంటోందని తణుకు మాజీ శాసనసభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి అన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళా శక్తి కింద అందిస్తున్న హామీలకు స్త్రీలంతా జేజేలు పలుకుతున్నారని ఆమె వివరించారు. తణుకు నియోజకవర్గ ఇరగవరం మండల కేంద్రంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆర్మీ కృష్ణ తులసి మాట్లాడుతూ సంక్షేమం పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతున్నట్టు విమర్శించారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేస్తున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె చెప్పారు. అరకొర సంక్షేమంతో సామాన్య కుటుంబాలు అవసరం పడుతున్నాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఆదాయం పెంచి సంక్షేమం అమలు చేస్తే అందరికీ మేలుగా ఉంటుందని, అది కేవలం పరిపాలన అనుభవజ్ఞులైన చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం పూర్తిగా అప్పులమయం అయిందని, ఈ అప్పులతో సంక్షేమం సాధ్యం కాదని ఆమె అన్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్మీ రాధాకృష్ణను, నరసాపురం పార్లమెంటు స్థానంలో భూపతిరాజు శ్రీనివాసవరంను గెలిపించాలని కృష్ణ తులసి కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాధాకృష్ణ గారిని గెలిపించారు. ప్రజలందరి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అందరూ కూడా మహిళలందరూ కూడా ముందరికి వచ్చి వారి మద్దతు తెలియజేస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ మరి ఈ 4-5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే, 2014 నుంచి 19 వరకు కూడా మరి రాధాకృష్ణ గారి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోనైతేనేమి, సంక్షేమంలోనైతేనేమి నెంబర్ 1 స్థానంలో ఉంచితే, మరి గత 5 సంవత్సరాలుగా కూడా అవినీతిలో తణుకు నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈరోజు తణుకు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అవినీతిలో ఎలా చేయాలి అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకునేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ప్రతి రాష్ట్రం అంతటా కొత్త వ్యాపింత చేసి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి. మరి రాధాకృష్ణ గారి హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తణుకు నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో 4 పర్యాయాలు మరి నెంబర్ 1 స్థానంలో రావడం జరిగింది. మరి అభివృద్ధిని పరుగులు పెట్టించి సంక్షేమాన్ని ప్రతి ఇంటికి కూడా అందించే విధంగా మరి రాధాకృష్ణ గారు పనిచేయడం జరిగింది. ఆయన అహర్నిశలు కూడా ప్రజల కోసం కష్టపడి, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, నేను ప్రజల కోసం ఉంటానంటూ ప్రతి నిమిషం కూడా ప్రజల్ని విన్నంటున్నటువంటి నేత మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారు. మరి మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, ఈ అవినీతి అరాచక ప్రభుత్వాలని తరిమి కొట్టండి. మనం అవినీతి అరాచక ప్రభుత్వాలను తరిమి కొట్టకపోతే మన భవిష్యత్ తరాలందరూ కూడా మరి బాధపడేటటువంటి, ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బీహార్ రాష్ట్రంగా మరి పోల్చడం చాలా బాధాకరం. మనందరం కూడా చైతన్యవంతులమై ఒక అభివృద్ధి చేసేటువంటి ఒక విజనరీ లీడర్ని మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మరి ప్రజల గలంగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం కూడా ప్రజల యొక్క సమస్యలపై ఆయన పోరాడే తీరుని ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. తణుకు టీడీపీ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ శనివారం ఇరవరం మండలంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు అర్జునపాలెంలో ప్రచారం ప్రారంభించి కాకిలేలో ప్రచారం ముగిస్తారని పార్టీ కార్యాలయం వారు తెలిపారు. అఖిల భారత రైతు సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ మృతికి సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ అతుల్ కుమార్ అంజన్ మృతి రైతాంగ ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరం లోటుగా పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో ఉంటూ ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా విద్యార్థి సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటాలు సాగించారని అన్నారు. అణగారిన వర్గాలు, రైతాంగ సమస్యల పరిష్కారానికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన కమ్యూనిస్ట్ ఉద్యమ నేత అతుల్ కుమార్ అంజన్ అని అన్నారు. అతుల్ కుమార్ అంజన్తో కలిసి అక్షరాలను భీమారావు గుర్తు చేసుకుని బాధను, ఆవేదనను వ్యక్తం చేశారు. అతుల్ కుమార్ అంజన్ మృతి కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరం లోటుగా పేర్కొంటూ నివాళులర్పించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.